హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఇక్కడ చూస్తున్నారు కదా, నేను పూజ చేస్తున్నాను అనమాట. అంటే మా ఊరికి దగ్గరలో ఒక కళ్యాణదుర్గం అనేసి ఒక ఊరుంది. ఆ ఊరికి కొంచెం దగ్గరలో పంపునూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అనేసి ఒకటి ఉందన్నమాట. అయితే నేను అక్కడికి వెళ్ళి ప్రతి ఆదివారం కూడా ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా దీపం పెడతాను ఆ దేవుడికి. అంటే మనం ఏదైనా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి ప్రతి ఆదివారం ఇలా దీపం పెట్టినట్టయితే దేవుడు మనల్ని ఆ ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి తొలగిస్తాడు, విడిపిస్తాడు. ఎవరైనా కూడా మీరు ఇబ్బందుల్లో ఉన్న, అనారోగ్యంతో ఉన్న, పిల్లలు కాని వాళ్ళు ఉన్నా, ఇంకా పెళ్లి సెట్ అవ్వని వాళ్ళు ఉన్నా, అంటే ఎనీ ప్రాబ్లంతో ఉన్నా, చేతబడి చేసిన వాళ్ళు ఉన్నా కానీ మీరు వెళ్ళి మీరు ఇలా మొక్కుకొని దేవుడికి ప్రతి ఆదివారం దీపం పెట్టినట్టయితే దేవుడు మీ ఇబ్బందుల నుంచి, మీ సమస్యల నుంచి మిమ్మల్ని తొలగించి, విడిపించి మీకు ఒక హ్యాపీ లైఫ్ను, మంచి లైఫ్ను దేవుడు ఇస్తాడనమాట. దానికి నేనే నిదర్శనం. ఇక్కడికి వెళ్ళక ముందు నేనైతే నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మనశ్శాంతి లేకోకుండా ఉన్నాను. అసలు ఇంకా నేను ఆ ఎక్స్పీరియన్స్ని, ఇక్కడికి వెళ్ళక ముందు నేను ఎలా ఉన్నానో ఎక్స్పీరియన్స్ని అయితే నేను మాటల్లో చెప్పలేను. అంత ఇబ్బందుల్లో ఉన్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఆదివారం దీపం పెడుతున్న కొలది నాకున్న సమస్యలన్నీ తొలగిపోయి నేను ఇప్పుడైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానండి. అయితే ఎన్ని వారాలు పెట్టమంటావక్క దీపం అని అంటారా? అంటే ఎన్ని వారాలు అంటే కొంతమంది 5 వారాలు మొక్కుతారు, ఇంకొంతమంది 9 వారాలు మొక్కుతారు, ఇంకొంతమంది 11 వారాలు మొక్కుతారు, ఇంకొంతమంది 3 వారాలే మొక్కుతారు అనమాట. ఎవరికి ఎంత స్తోమత ఉంటే అంతగా మీరు ఇది చేసుకోవచ్చు. అయితే చాలా నిష్టగా ఉండాలి దేవుడి దగ్గరికి పోయినప్పుడు, చేసినప్పుడు కూడా. మీరు ఎన్ని వారాలైతే వెళ్ళి దేవుడికి నిష్టతో పూజ చేసి ప్రార్థించుకోగలుగుతారో అన్ని వారాలు మీరు మొక్కుకొని దేవుడికి ఇలా ప్రతి ఆదివారము నేను చూపిస్తున్నాను కదా, అలా దీపం పెట్టినట్టయితే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు దీపంకి కావలసినటువంటి సామాగ్రి, దేవుడి సామాగ్రి కూడా అక్కడ దేవుడి గుడి దగ్గరే అమ్ముతారు. మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. జస్ట్ డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళి మేము దీపం పెట్టాలి, దీపం సామాగ్రి, పూలు ఇవ్వండి అంటే వాళ్ళే అక్కడ ఇస్తారనమాట. మీరు అక్కడ ఈజీగా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా ఒకటి దేవుడికి అనుకొని, దేవుడా ఇది మాకు తీరిస్తే నీకు 108 ప్రదర్శనలు చేస్తాము స్వామి అని మొక్కుకుంటే దేవుడు అది కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాడనమాట. నేనైతే చేశాను. మా అమ్మాయి విషయంలో నేను ఏదో మొక్కుకున్నాను, అది నాకు నెరవేరింది. దేవుడు నాకు చేశాడు. నేను 108 ప్రదర్శనలు కూడా లాస్ట్ వీక్ అటు పోయిన వీక్ నేను చేసేసాను. నేను దేవుడి ద్వారా